మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేయడానికి. ఇప్పుడే నేను ఎప్పుడో అరకు కాఫీ తయారు చేశాను, నేను మాట్లాడాను, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. 25 సంవత్సరాలకు మునుపు అరకు కాఫీని గురించి మాట్లాడాను. అది నిన్నటి మొన్నటి వరకు నాంది వాళ్ళు వీళ్ళు బాగా ప్రమోట్ చేశారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్గా తయారైంది. ఇప్పుడే నాకు ఒక మంచి పార్ట్నర్ దొరికాడు. ఊరూర్లో అరకు కాఫీ తాగిచ్చేదానికి అరకు కాఫీ సెంటర్లు పెడతానని ముందుకు వచ్చాడు. ఆయన ఒకసారి మాట్లాడితే మీకు ఒక ఐడియా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ అరకు కాఫీ అనే కాన్సెప్ట్ నేను బిల్డ్ చేసిందే నా రోల్ మోడలే చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ని ఎలా ఇన్విసార్జ్ చేద్దామా, ఏది చేస్తే బాగుంటుందా అని నేర్చుకున్నప్పుడు ఈ లాస్ట్ 7 ఏళ్ళు నుంచి చేస్తున్నాను నేను అరకు కాఫీ వైజాగ్ నుంచి. నేను నేర్చుకున్న 2 సైన్స్లు ఏంటంటే అండి, ఉమెన్ అండ్ కాఫీ ఆర్ ఎ గ్రేట్ కాంబినేషన్. అది మనం ఎంత మార్చుదామన్నా, ఎంత మాస్టర్ షెఫ్లు అబ్బాయిలు అవ్వాలన్నా అవ్వలేరండి. ఆ సైన్స్ అంతే. దాని తర్వాత ఇప్పుడు మేము వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ బ్రాండింగ్. చుట్టుపక్కల బ్రాండ్ చేస్తున్నాం, బయట స్టేట్కి పంపిస్తున్నాం, మన కాఫీలు బయటకు పంపిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే, మన సొంత ఊరిలో పండే పంట మనమే చేయలేకపోతే, మనమే ఎంజాయ్ చేయలేకపోతే ఇంకా దానికి ఏం ఫాయిదా ఉందండి అనే పాయింట్ మీద నాకు మేడం వాళ్ళు వచ్చి, రామ్ ఇలా కాదు, మన ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, మనం కలిసి చేద్దాం అని మాట్లాడినప్పుడు, నేను సార్తో ఎంఓయూ సైన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను ఒక 100 కాఫీ షాప్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ చేద్దాం అంటే, సార్ అన్నారు 100 సరిపోదండి, మన దగ్గర ఆడబిడ్డలు చాలామంది ఉన్నారు, సో ఎన్ని చెయ్యాలో నేను చెప్తాను అన్నారు. సో మా ఉద్దేశం అండి, ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రతి ట్రైబల్ ఊరిలోని ఒక విలేజ్లో ఒక సక్సెస్ఫుల్ అరకు కాఫీ ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. ఇది మా విజన్ అండి. ట్రైబల్ ఊర్లోనే కాదు, పంట వాళ్ళు పండిస్తారు, ఎంత అవసరమైతే అక్కడ వాళ్ళు కూడా సెంటర్లు పెడతాం. ప్రతి గ్రామంలో మేజర్ పంచాయతీల్లో కూడా అరకు కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండే పరిస్థితి రావాలి. దానికి మీరు సిద్ధంగా అండి. మా ఆడబిడ్డలు ఉన్నారు, ఒక సెంటర్ పెట్టుకోవడానికి పెద్ద కష్టం లేదు. ప్రతి ఊర్లో కూడా అరకు కాఫీనే కాకుండా మీ దగ్గర రెస్టారెంట్లు పెట్టించి ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యక్తులను రమ్మని మీకు భాగస్వాములుగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. వారు ఒక మాట చెప్పారు, నేను నచ్చాను. వంట అనేది ఆడవాళ్లే చేయాలి. ఇప్పుడు మగ చెఫలు వచ్చారు, అది వేరే విషయం. ఆ చేతి మీకు తెలుస్తుంది, ఐక్యూ మీకు ఎక్కడ ఎలాంటి వంట చేయాలంటే రుచికరంగా ఉంటుందో, ఎలాంటి రెసిపీ